హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో హాయ్ మనం హాయ్ థియేటర్లో మిస్ అయ్యి ఓటీటీలో చూసిన మార్గన్ గురించి మాట్లాడదాం ఇవాళ. సో రైట్. విజయ్ యాంటనీ కమింగ్ ఆఫ్టర్ అ ట్రాజెడీ ఇన్ హిస్ లైఫ్. విజయ్ యాంటనీయే ప్రొడ్యూస్ చేశాడు హిస్ ఓన్ మూవీ. సో లెట్స్ డిస్కస్. సో పృథ్వీ, సెటప్ నువ్వు చెప్తే. యా, సో బేసికలీ ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. మనోడు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా బాడీస్, అమ్మాయిల బాడీలు దొరుకుతూ ఉంటాయి, మొత్తం ఒళ్ళంతా బ్లాక్ అయిపోయి. సో ఏం జరుగుతుంది, ఏంటి, దేని వల్ల అవుతుంది అనేది క్రాక్ చేయాలి. అండ్ ఒక పార్ట్ ఏంటంటే మనోడి ఫేస్ కూడా, బాడీ కూడా హాఫ్ బ్లాక్ లో ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ద ఫస్ట్ షాట్ లోనే మీకు యూ విల్ హుక్ టు ఇట్. నీకు ఒక ఇన్సిడెంట్ అలా జరిగింది, అండ్ మెయిన్ లీడ్ కూడా పార్ట్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ అనేది నీకు చూపించేశాడు కాబట్టి యూ విల్ ఫీల్ ఇంట్రెస్టింగ్. అండ్ చెప్పకుండానే చూపించాడు. ఇన్వెస్టిగేషన్ ఎలా అయింది, రీజన్ ఏంటి, అండ్ ఫైనల్లీ హౌ దే హావ్ సాల్వ్ ద కేస్ అనేది బేసిక్ ప్లాట్. అండ్ దీంట్లో నువ్వు అన్నావు కదా పర్సనల్ ట్రాజెడీ తర్వాత వస్తున్నాడని. Yeah. ఈ మూవీలో కూడా ఒక హీరోస్ డాటర్ చనిపోయే ఒక క్యారెక్టర్ Yeah. ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ నేనైతే ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉండే దీంట్లో. అండ్ ఇన్ వే అది రిఫ్లెక్ట్ image అయింది కూడా. చేసేటప్పుడు. నీకు పర్ఫార్మెన్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది క్లియర్. Definitely. అండ్ కమింగ్ టు దట్ న్యూ గై, అజయ్. సో దట్ గై స్విమ్మర్ కదా. యా, ద స్విమ్మర్. ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు Ah. యాక్చువల్లీ. యా, యా, అండ్ చాలా హౌ బాగా హీ ఈస్ కనెక్టెడ్ టు ది సెటప్ ఆఫ్ ది స్టోరీ అనేది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యా, నా వరకు వస్తే ఆ డీసెంట్ టేక్ ఆఫ్. నువ్వు అన్నట్టు ఫస్ట్ లోనే ఆ సీరియల్ కిల్లర్ మర్డర్ చూపించి తర్వాత హీరోకి కూడా అదే ఉండడం చూపించి అది బాగా అనిపించింది. అండ్ మధ్యలో ఏదైతే ఆ స్విమ్మర్ బ్యాక్ డ్రాప్ అవన్నీ చూపించాడో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక బ్రేక్ ఇచ్చాడు సినిమాలో. బట్ అది కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ దట్ ఇన్వెస్టిగేషన్ టు క్యారీ ఆన్. సో అది రైట్. అక్కడ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని నెగటివ్స్ ఉన్నా కానీ బట్ ఓవరాల్ ఇట్స్ డీసెంట్ థ్రిల్లర్ నన్ను అడిగితే. నాకు నువ్వు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ నేను కూడా ఎక్కువ చేస్తా దాంతో. ఒక పాయింట్ తర్వాత ఈ స్విమ్మర్ అసలు ఎక్కడ కనెక్టెడ్ స్టోరీకి? మేబీ వీడే మెయిన్ విలన్ అని చూపిద్దాం అనుకుంటున్నారా? ఆయనకున్న పవర్, ఆ స్కిల్ ని చాలా సేపు చూపిస్తారు. ఇంత స్క్రీన్ టైం అవసరమా దీనికి అని ఒక టైంలో డౌట్ వచ్చింది. అవును. ఆ తర్వాత అర్థమైంది, అంటే ఓకే ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో పార్టే అనేది తర్వాత Yeah. తెలుస్తుంది. సో కైండ్ ఆఫ్ ఓకే, నేను సాటిస్ఫైడ్ అక్కడ. కానీ కొంచెం మధ్యలో కూడా బ్రేక్ చేస్తూ మనల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే ఇది చేసినా బాగుండేది. ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ పెట్టడం అనేది నేను డెఫినెట్లీ మేబీ మెయిన్ మేజర్ స్టోరీకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మెయిన్ స్టోరీలో. అందుకే ఈ క్యారెక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నాడు హీరోది కాకుండా అనుకున్నా. బట్ ఆ కనెక్షన్ ఓకే. టైమింగే ముందు వేయచ్చా వెనక్కి వేయచ్చా అనేది మేబీ కొంచెం అటు ఇటు చేస్తే బెటర్ గా ఉండేదేమో. బట్ ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఓవరాల్ ఈ మూవీ టేక్ ఆఫ్ అయ్యేది, చూపించేది, అండ్ తర్వాత మెయిన్ విలన్ ఎవరు అనే ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసేది. యాక్చువల్లీ సినిమా స్టార్టింగ్ నుండి కూడా చిన్న చిన్న హింట్స్ ఇస్తాడు కానీ మనం కావాలని ట్రాప్ చేస్తాడు వేరే డైరెక్షన్ లో వెళ్ళడానికి. అది డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. డైవర్షన్స్ ఎక్కువ పెట్టుకున్నాడు. మెయిన్ విలన్ అసలు కష్టం చెప్పడం, కష్టం ఫ్రాంక్లీ చాలా. స్పీకింగ్. అట్లీస్ట్ నా వరకు అయితే నాకు కష్టమే అనిపించింది. అంటే నీకు ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు స్ట్రైక్ అయింది, కానీ నాకు ఓకే క్లైమాక్స్ స్ట్రైక్ అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది అని చెప్పి. బట్ అప్పటికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. యా, బట్ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ మనం అనుకున్న విలనే వస్తారు అక్కడ. మనం డివేట్ చేస్తాడు చాలా చోట్ల కాబట్టి మనం వెళ్ళిపోతాం అటు ఇటు. మనం ఇన్ని సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ తో మనం మాకు దొరికిపోయాడు అనుకుంటాం. కానీ అది నాకు కొంచెం హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత మనకి బేట్ వేసి మనం దొరికిపోయినాం ఆ డైరెక్టర్ కి అనేది. బట్ ఓవరాల్ నువ్వు అన్నట్టు చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న కంప్లైంట్స్ అవి అంటే ఓటీటీ వాచ్ కాబట్టి ఐ డోంట్ థింక్ దే ఆర్ కంప్లైంట్స్. ఓకే, ఓటీటీ లెవెల్ కి వెరీ సాటిస్ఫాక్టరీ థ్రిల్లర్ అది. అండ్ నాకున్న ఇంకొక కంప్లైంట్ అనను కానీ, తమిళరు క్యారెక్టర్ ఉంది కదా, ఇంకో స్విమ్మర్ క్యారెక్టర్, తనకున్న ఎబిలిటీని ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసారు ఒక పాయింట్ లో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ తనకు విజిబిలిటీ ఉన్నంత వరకు చెప్పాడు అనేది ఓకే ఫైన్ నాకు. ఆ తర్వాత బియాండ్ వెళ్ళిపోయి నీకు ఏం జరిగింది అనేది చెప్పారు అనేది అది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఒక రకంగా. అంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఇచ్చారు తర్వాత. ఇచ్చారు దే గేవ్ రియల్ లైఫ్ సినారియో వేర్ పోలీసులకి ఒక కేసు అని కాదు, షీ హాస్ అ రికార్డ్ ఆఫ్ హెల్పింగ్ అండ్ క్రాకింగ్ ద మర్డర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ షీ ఈస్ దేర్ ఆర్ నాట్. తనకి సీన్ కి తీసుకెళ్లి చెప్తే షీ యూస్ టు విజువలైజ్ అండ్ షీ యూస్ టు టెల్ యూ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అయి ఉంటాయని చెప్పి. సో
ఆన్ పేపర్ థియరిటికల్లీ అది బాగానే ఉంది, బట్ నీకు స్క్రీన్ మీద చూపించాలి అంటే అఫ్ కోర్స్ ఇది చెయ్యాలి, బట్ అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు అదే జస్టిఫికేషన్ తో చెప్పినా అయిపోయేది. యా ఎగ్జాక్ట్లీ. అంటే టూ మచ్, అంటే ఒక రకంగా సైఫైకి వెళ్ళిపోయింది ఆ జోన్ నన్ను అడిగితే. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఎలా వచ్చింది అనేది నాకు ప్రాబ్లం కాదు, ఎందుకంటే దానికి బాగా టైం తీసుకొని బాగానే చెప్పారు అవును. ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో. బట్ దాన్ని ఇంకా ఇటు వాట్ ఎక్స్టెంట్ హాస్ యూజ్డ్ అనేదే కొంచెం కష్టం. నీకు లాజికల్ ఎతికితే మళ్ళీ అది ఫ్లా అయిపోతుంది. యా నీకు ఇంత తెలిసినప్పుడు నువ్వు డిప్రెషన్ లో బతకడం ఎందుకన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విజయ్ ఆంటనీ డిడ్ వెల్. అంటే ఆ ఇన్వెస్టిగేటివ్ Yeah. ఆఫీసర్ అది చేశాడు. బట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ వాస్ దట్ స్విమ్మర్ గై చాలా బాగా చేశాడు Right. నన్ను అడిగితే. తమిళ క్యారెక్టర్. ఎస్పెషలీ వెన్ హీ వాజ్ లాక్డ్ అప్ ఇన్ దట్ సెల్ ఫస్ట్ టైం, ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు నన్ను అడిగితే. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్, అంటే మేజర్లీ ఈ 2 క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ కమ్ అండ్ గో నన్ను అడిగితే. ఆ క్యారెక్టర్స్ ని కూడా బాగానే యూస్ చేసుకున్నాను నన్ను అడిగితే. మెయిన్ విలన్ కి అదే ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న బాధ ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ అవుతాం మనం, కానీ ఎస్, దానికి నువ్వు చేసిన పని లాజికల్ ఈ దట్ ఈస్ పర్పస్ ఏంటి, నీది కరెక్టా అనేది దట్ ఈస్ మై మేజర్ కొంచెం కంప్లైంట్. అంటే క్లైమాక్స్ కూడా చాలా రష్డ్ అనిపించింది. అండ్ రోలింగ్ టైటిల్స్ లో నీకు బేసిక్ గా చూపిస్తారు అన్ని ఇవి. అవును. సో అలా యాక్చువల్ ప్రాబ్లం ఏంటనేది ఏంటనేది చూపే. సో అది మేజర్ కంప్లైంట్ నాకు. ఆ సెటప్ And అంతా ఇంకొక చేసి complaint, నాకున్న ఇంకొక కంప్లైంట్ కూడా ఏంటంటే, నీకు ఓకే నేను డైరెక్ట్ గా హిట్ చేసిన వాళ్ళని నువ్వు టార్గెట్ చేస్తావు అంటే ఎగ్జాక్ట్లీ. నువ్వు అర్థం రెడ్ కాయిన్ తో అసలు వైట్ కాయిన్ సంబంధమే లేని పక్కన వాళ్ళని కొట్టినట్టు కూడా టార్గెట్ చేస్తున్నారు, అదేంటి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ పక్కన వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని వదిలేస్తున్నావు. అంటే ఆ బాధతో బతకండి అనా నీ పర్పస్ అనేది అంటే ఇంత చిన్న, అంటే చిన్న అని మనం అనొచ్చు. ఆ పర్సన్ ఎక్కువ బాధ ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి చేయాలని అనిపించచ్చు, తప్పులేదు, చంపేయాలనిపిస్తుంది చాలా మందికి. కానీ ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఆ పనిష్మెంట్ అనేది నాకు అదే అదొక్కటి నాకు కొంచెం, అంటే ఇది మోరల్ లెవెల్లో కరెక్టా అనేది, అంటే ఆబ్వియస్లీ విలన్ కి ఏముంటుంది Right. మోరల్స్ అని కూడా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ మోరల్ లెవెల్లో కరెక్ట్ అనేది ఒక్కటే నాకు చిన్న ప్రాబ్లం అనిపించింది. సో ఓవరాల్ గా ఎట్లా అనిపించింది? ఇట్స్ గుడ్ థ్రిల్లర్. కూర్చొని నీట్ గా ఓటీటీ వాచ్, ఇట్స్ గుడ్ థ్రిల్లర్, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు థియేటర్ అనే క్వశ్చన్ లేదు కాబట్టి ఓటీటీ వాచ్ 100% కాబట్టి డెఫినెట్లీ మీరు చూడొచ్చు ఇది. అవును. ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉన్న రీసెంట్ న్యూ థ్రిల్లర్స్ లో అయితే ఇదే బెటర్. సో నాకు కూడా ఒక డీసెంట్ వాచ్. మధ్యలో కొన్ని లాగ్స్ తీసేస్తే కుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ టైట్ అనిపించింది. బట్ నా మేజర్ కంప్లైంట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ క్లైమాక్స్. బట్ ఓవరాల్ గా డీసెంట్ థ్రిల్లర్ టు వాచ్ ఆన్ ఓటీటీ. సో సో దట్స్ మార్గన్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త మూవీతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.